హాయ్, బాగున్నారా? వారంలో 3 రోజులు బ్రేక్ తర్వాత ఈ రోజే నా నాన్ వెజ్ డే అండి. ఈ రోజు కేజీ చికెన్ కీమాతో పలావ్ చేశానండి. టేస్ట్ అయితే భలే వచ్చిందండి. చాలా సింపుల్ అండి. కడిగిన కీమాలో ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, గరం మసాలా పౌడర్, కొంచెం నూనె వేసుకొని చికెన్ లో నీరంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు బిర్యానీ హండి పెట్టుకొని నూనె వేసుకొని పలావ్ సరుకులన్నీ వేసేసుకొని పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి బాగా వేగిన తర్వాత టమాటాలు కూడా వేసి బాగా మగ్గించండి. మగ్గిన టమాటాల్లో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి కీమా కూడా వేసేసి కీమాకి మసాలా అంతా బాగా పట్టనివ్వండి. ఒక 2 నిమిషాల పాటు కీమా బాగా వేగిన తర్వాత అరగంట పాటు నానబెట్టుకున్న బియ్యం కూడా వేసి బాగా కలుపుకొని కొంచెం వేగనివ్వాలి. నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర వేసి బాగా కలిపేసుకుని గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు చొప్పున ఎసరు పోసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే మన కీమా పలావ్ రెడీ అండి. టేస్ట్ అయితే భలే వచ్చిందండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పడం మర్చిపోకండి. అలాగే ఒక లైక్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.